అమరావతి ఒకప్పుడు పచ్చని పొలాలతో ఉండేటటువంటి ప్రాంతం. ఆ పొలాలకి నీళ్లు అక్కడే చెరువులు పెట్టున్నాయి. వాస్తవంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా సరే చెరువులని తీసేయడానికి వీల్లేదని గతంలోనే తీర్పులిచ్చింది. సహజసిద్ధమైనటువంటి తీయడానికి వీల్లేదని. కానీ అమరావతిలో ఆ చెరువులంతా కూడా చదును చేసేసి కేవలం ఆ కొండవీటి వాగు ఆ ప్లేస్ తప్పించి మిగతాది ఏది ఉండదు అన్నటువంటి కొత్తగా అర్ధజన్ రిజర్వాయర్లు కడుతున్నటువంటి వేళ చెరువుల్ని తీయడానికి వీల్లేదంటూ హైకోర్టు ఆదేశించింది. అమరావతి నిర్మాణం పేరుతో రాజధాని పరిసర ప్రాంతాల్లోని చెరువుల్ని సిఆర్డీఏ ధ్వంసం చేస్తున్నపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం మీద హైకోర్టు స్పందించింది. రాజధాని పరిధిలో నేలపాడు, తుళ్లూరు, పిచకలపాలెం గ్రామాల్లోని చెరువుల్ని పరిరక్షించాల్సిందేనని సిఆర్డీఏని హైకోర్టు బుధవారం ఆదేశించింది. చెరువుల మనుగడ అత్యంత ముఖ్యం. వాటిని కాగితాలకే పరిమితం చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. విషయం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను అమలు చేయాల్సిందని తేల్చి చెప్పింది. వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని సిఆర్డీఏని ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుండ్రంజల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు జిల్లా పచ్చికలపాలెం గ్రామంలోని సర్వే నెంబర్ 87, తుళ్లూరు గ్రామంలోని సర్వే నెంబర్ 80, నేలపాడులోని సర్వే నెంబర్ 91లో చెరువులు, నీటి కుంటలు ఉన్నాయని వీటిని పూర్తి చేసి వివిధ పనుల కోసం వినియోగిస్తున్నారు. అందువల్ల ఈ చెరువులు పరిరక్షించాలని కోరుతూ దొండపాడు గ్రామానికి చెందిన నెల్లూరు బ్రహ్మేంద్ర కుమార్ ఈ పిల్లు వేశారు. ఇప్పుడు ఆ చెరువులను అట్లుంచుతేనే భూమి వీళ్ళకి అనుకున్న భూమి కుదరదు. ప్లస్ ఆ చుట్టుపక్కలంతా కూడా జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు సమస్య అనమాట.